అమ్మయ్య అన్ని కలర్లు ఉన్నాయి. ఈసారి సంక్రాంతి ముగ్గు పొట్టిలల్లా ఎట్లయినా జానవి ఫస్ట్ ప్రైజ్ కొడుతుంది. అమ్మో ముగ్గుల పొట్టికి టైం అయిపోయింది, దెబ్బ దెబ్బ పోవాలి. అరే జాన్ జాన్ ఆగి నాకు రేపు బ్లాక్ కలర్ లేదు, బ్లాక్ కలర్కి నీకు ఇంకో కలర్ ఇస్తా. అక్క నువ్వు ఏ ముగ్గు వేస్తున్నావు? ఏ పోవే నేను చెప్పా వేస్తాగా చూడు, అప్పుడే నేను పోతున్నా అదా జల్దీ. తిప్పుకుంటూ పోతుంది, చెప్తే నీ సొమ్మని అరిగిపోతుందా? ఎట్లా అయినా నేనే ఫస్ట్ ప్రైజ్ కొడతా, నువ్వు ఎట్లా ఫస్ట్ ప్రైజ్ కొడతావు నేను కూడా చూస్తాను. నడు తిప్పుకుంటా పోతే ముగ్గుల పాటు అయిపోతాయి. నడు దెబ్బ దెబ్బ తిప్పుకుంటూ వస్తుంది. వస్తున్నా కానీ అరే ఏందే జా ఇంత లేట్ చేసినావు, పా జల్ది పోదాం. అరే నేను కాదు మా అక్కనే లేట్ చేసిందే. అరే సరే కానీ ఏం ముగ్గేస్తున్నావే? అమ్మా నేను చెప్పా, నేను ఎందుకు చెప్తా? పైకి పోయినాక వేస్తా అప్పుడు చూడు. సరే అప్ప. మంచి ముగ్గులే మంచిగా 31st మొత్తం ఖరాబ్ చేసుకున్నాం, మంచిగా వేయాలి. అవునే. అబ్బా 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 నీ గిఫ్ట్లో కదనే మస్తున్నాయి. అరే జాన్ ఎట్లయినా సరే ఫస్ట్ సెకండ్ మన ఇద్దరు ఇట్లా వెళ్ళినా ఒకరు కొట్టాలి. అవునే నేనైతే సెకండ్ ప్రైజ్ కొడతా. సెకండ్ ప్రైజ్ నేను ఫస్ట్ ప్రైజ్ కొడతా. ఓకే అందరు వచ్చేసిరా? అన్న ఎంతసేపు అన్న? దెబ్బ దెబ్బ ముగ్గుల పట్టి పెట్టు, ఎండ వస్తుంది మళ్ళీ గాలికి కూడా ఎగిరిపోతుంది మొత్తం. సో ఓకే స్టార్ట్ చేస్తున్నా. సో ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో సంక్రాంతి అంటేనే ముగ్గుల పోటీలు. సో ఎప్పటి నుంచో మనం ఈ ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నాము. సో ఈ సంవత్సరం గిట 2026వ సంవత్సరం గిట సో ముగ్గుల పోటీ అయితే నిర్వహిస్తున్నాము. సో ఈసారి మీ అందరికీ సో మంచి ప్రైజులు అయితే ఏర్పాటు చేస్తున్నాము. సో ఎవరైతే ఫస్ట్ నుంచి 6 ప్రైజెస్ వరకు ఉన్నాయి, మంచిగా చేసిన వాళ్ళకు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజెస్ ఉన్నాయి. ఓకేనా? సో అందరికీ ఆల్ ద బెస్ట్. ముందు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరి 31st వేసిన ముగ్గు వేయాలా నేను? ఓ స్నేప్ పిచ్చి జానవి, అది 31st ముగ్గులే, ఇప్పుడు సంక్రాంతి ముగ్గులు వేయాలి. సంక్రాంతియా? మళ్ళీ సంక్రాంతి అంటే పతంగులు ఉంటాయి కదా మళ్ళా? అరే సంక్రాంతి అంటే కుండు ఉంటుంది, పతంగు ఉంటుంది, ఆవు ఉంటుంది, అన్నీ ఉంటాయి. నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు, మంచిగా అయ్యి. ఓకే అమ్మో గాయత్రి ప్లాన్ చేస్తున్నట్టే ఉంది. మొన్న 31st రోజు కూడా అదే ఫస్ట్ ప్రైజ్ కొట్టింది. ఏం చేస్తుంది అది? ఏ జానవి పక్కకు జరుగు, గాయత్రి ముగ్గేస్తుంటే కనబడతలేదంట. గాయత్రి ముగ్గుదా నీకే పని అక్క, చీటింగ్ కొడుతున్నా. నీ ముగ్గు నువ్వు చూసుకో. నువ్వు ముగ్గు అయితే వేసుకోలే, ఫస్ట్ సర్కిల్ పెద్ద కథ పడుతుంది. సర్కిల్ ఎందుకు రా? మధ్యన వచ్చింది సర్కిల్. ఏ జానవి నా సర్కిల్ అయిపోతుంది, ఇస్తా వేసుకో. ఎవరైనా వేసుకోండి, ఇంకా 2-3 సర్కిల్ ఉన్నాయి, గీసుకొని ఇస్తా. స్వీట్ అక్క ఏ ముగ్గు వేస్తున్నావు అక్క? ఏదోనే నాకు వచ్చింది వేస్తున్నా, అన్నీ మర్చిపోయినా ముగ్గులన్నీ హాస్టల్ పోయినప్పటి నుంచి. నేను ఇంకా హాస్టల్కి పోయే మర్చిపోయినాం, మేము హాస్టల్కి పోకపోయినా మర్చిపోయినాం. మేమేం చేయాలి మళ్ళా? నీ అమ్మ నాకు సర్కిల్ వేయనికినే వస్తలేదు. అందరేమో మంచిగా వేసుకుంటారు, అందరిది సగం ముగ్గులు అయిపోయినాయి. గాయత్రి ఎంత మంచిగా వేస్తుందో. అరే అమ్మలు గీసేయాలి నీకు సర్కిల్. నేను చూడు ఎంత మంచిగా వచ్చిన సర్కిల్ గీసిస్తుందా? గీసినాం అనుకో జుట్టు పట్టి పీక్తా. ఏ జాను నీకేమైతుంది? నువ్వు ఎట్లా గీసిస్తావా? గీసిస్తా నీకేమైతుంది? ఇది ముగ్గుల పాటి, ఎవరంటే వాళ్ళు వేసుకోవాలి, ఎవరికి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వేసేయద్దు, అర్థమవుతుందా? అరే నువ్వు పోయి అది మొత్తుకుంటుంది శారీస్ దిగ్గది, నన్ను వేసుకొని ఇస్తా. మా హుషారు ఎట్లా నేను ఓడగొడితేనే జానే మంచిగా వేస్తా. నేను నా ముగ్గు సాయం అయిపోయింది, ఇంకా నువ్వు స్టార్ట్ కూడా చేయలేవు. నువ్వేంది నన్ను ఓడగొట్టేది? అబ్బా మీ కొట్లాటలు ఇంకా మానుకోలేరా? ఇంత పెద్దగా అవుతారు కానీ మీ కొట్లాటలు అయితే మానతలేవు. ఏం చేద్దామక్క, కొందరు ఉంటారు దయ్యాలు, శారీస్లు పక్కనే ఉంటారు. నన్నే అంటున్నావా నువ్వా దయ్యం? నువ్వా శారీస్? నువ్వా? నీకెందుకు కోపం వస్తుంది నువ్వు ఆగపోతే? నేనేం కాదు, నాకేం వస్తలేదు కోపం. అరే జాను కొట్లాడకే, వేసుకో, మళ్ళీ లాస్ట్ టైం సరిపోయాలని కొడతావు.
కూడా అయిపోతున్నాయి. ఇంకా కొంతమంది అయితే ఇంకా ముగ్గులు వేసుకుంటే టైం పాస్ చేస్తారు. కోపం చూస్తే ఎవరు భయపడరు ఈడ. సో ఓకే పిల్లలు, టైం అయిపోయింది. సో అందరూ సైడ్కి సరిపోండి. సో ఓకే పిల్లలు, సో ఈ సంవత్సరం సో మన దగ్గరికి అయితే ఒక గెస్ట్ అయితే రాబోతుంది. సో తను యూట్యూబర్. సో ఇప్పుడు ఆవిడ వచ్చి మీ ముగ్గులు ఎవరెవరైతే మంచిగా ఉందో వాళ్ళని విన్నర్ని అయితే అనౌన్స్ చేస్తుంది. సో ఓకేనా? సో లెట్స్ వెల్కమ్ చీఫ్ గెస్ట్ బాలమణి ముచ్చట్లు. రండి మేడం. నమస్తే మేడం. ముందుగా హ్యాపీ సంక్రాంతి అందరికీ. సో ఇటు రండి. నమస్తే మేడం. ముందుగానే మీకు హ్యాపీ సంక్రాంతి. సో ఈ సంవత్సరం మా పిల్లలు చాలా మంచిగా ముగ్గులు వేసారు. సో ఆ ముగ్గులలో ఎవరి ముగ్గు మంచిగా ఉందో కొంచెం మీరు చూసి సెలెక్ట్ చేసి విన్నర్ని ఏమన్నా అనౌన్స్ చేస్తే సో మేము మా పిల్లలందరూ హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే మేడం, ముందుగా మనం ఈ అమ్మాయి దగ్గరికి వెళ్దాం. సో పాప పేరు వచ్చేసి హనీ. హ్యాపీ సంక్రాంతి మ్యామ్. నేనైతే అమ్మాయి వేసిన తర్వాత కుండేసి మళ్ళీ పతంగ వేసి సన్ వేసి ఫ్లవర్ వేసిన మళ్ళీ అక్కడ చెరుకు కట్టేసిన మళ్ళీ హ్యాపీ సంక్రాంతి. ఓకే గుడ్, బాగుంది. మేడం నెక్స్ట్ అమ్మాయి దగ్గరికి వెళ్దాం. నెక్స్ట్ పాపది. పాప పేరు గాయత్రి. నమస్తే మేడం. నేనైతే పెద్ద ముగ్గేసిన మేడం. ఫస్ట్ వచ్చేసి చెరుకులు, నెక్స్ట్ గుమ్మడికాయ, నెక్స్ట్ కుండ కంపల్సరీ ఉండదు కాబట్టి కుండ వేసిన. దాని తర్వాత మంటలు, సరిపోగి మంటలు, దాని తర్వాత ఇల్లు ముంగటకు ముగ్గు, దాని తర్వాత డోలా, దాని తర్వాత ఒక ఇది అది ఏమంటారు, హరిదాస్. దాని తర్వాత నేను ఒక హరిదాస్ వేసిన. దాని తర్వాత ఒక పతంగు, మధ్యలో ఏమో కాంతాలు వేసిన. ఓకే గుడ్. చూడు మంచిగా అబ్జర్వ్ అయ్యి. పాప పేరు జానవి. నమస్తే మేడం. హ్యాపీ సంక్రాంతి. ఇదైతే ముగ్గు, ఇల్లు ఒక కుండ వేసిన. ఇదైతే ముగ్గు. జానవి, కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. మేడం నెక్స్ట్ పాప పేరు వచ్చేసి అమ్ములు. నమస్కారం మేడం. హ్యాపీ సంక్రాంతి. నేనైతే ఒక కుండని దించిన, అట్లనే పతంగ్ దించిన, అట్లనే సన్నని దించిన, ఇంకా ముగ్గు అయితే వేసి హ్యాపీ సంక్రాంతి అని అయితే రాసిన మేడం. ఓకే గుడ్. నెక్స్ట్ పాప స్వీటీ. నమస్కారం మేడం. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. నేనైతే ఇక్కడ మధ్యలో అమ్మవారిని గీసిన, కుండ, నెక్స్ట్ డోల్, తర్వాత ఆవు, అదేమో రైతు, నెక్స్ట్ ఇక్కడ భోగి మంటలు, ఇంకా చెట్లు గీసిన. మేడం నెక్స్ట్ పాప పేరు అంజలి. నమస్తే మేడం. హ్యాపీ సంక్రాంతి. మేడం నేనైతే కుండ వేసిన, చెట్లు వేసిన, పతంగ వేసిన, భోగి మంట. అది పతంగా? మేడం ఒక్కసారి మనము పైకి చూస్తే కొంచెం వ్యూ మంచిగా అనిపిస్తుంది మీకు. ఒకసారి పైకి వెళ్దామా మేడం? ఇక్కడికి నుంచి వ్యూ బాగా కనిపిస్తుంది. ఇది తొందరగా సో ఓకే మేడం, ఇవి మన ఈ సంవత్సరం సంక్రాంతి ముగ్గులు పిల్లలు బాగా వేసారు. సో ఒకసారి మీరు ఇలా విన్నర్ ఎవరినో ఒకసారి అనౌన్స్ చేస్తే సో వాళ్ళ కోసం నేను పిల్లల కోసం అయితే గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చిన. సో మనకు ఈ ముగ్గుల పోటీలో 6 మంది పార్టిసిపేషన్ చేసారు. సో 6 మందికి 6 గిఫ్ట్లు తీసుకొచ్చిన. సో ఎవరు నారాజు కావద్దని చెప్పేసి. కానీ బెస్ట్ ముగ్గుకు వచ్చేసి ఫస్ట్ సెకండ్ నుంచి మనకు 6 ప్రైజెస్ అయితే
పెట్టడం జరిగింది. సో మీరు విన్నర్ని ఏమైనా అనౌన్స్ చేస్తే మనం వాళ్ళకు గిఫ్ట్ ఇచ్చేద్దాం. మేడం ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకు వచ్చేసి ఇది ఇవ్వాలి మేడం. మీరు విన్నర్ ఏమన్నా పిలిస్తే వాళ్ళకి ఇది గిఫ్ట్ అందజేయండి. మేడం ఒక్కసారి అనౌన్స్ చేయాలా? చెప్పండి ఫస్ట్ ప్రైజ్. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి గాయత్రి. గాయత్రి ఫస్ట్ ప్రైజ్. కంగ్రాచులేషన్స్. Yay! Full prize! Yay! గాయత్రి. Thank you, honey. Thank you, madam. కంగ్రాచులేషన్స్. Thank you, madam. ఫస్ట్ ప్రైజ్ 2026 సంక్రాంతి ముగ్గుల పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి గాయత్రి అయితే గెలుచుకుంది. సో ఇప్పుడు సెకండ్ ప్రైజ్ రన్నర్ అప్ ఎవరో చూద్దాం. ఇప్పుడు సెకండ్ ప్రైజ్ వచ్చేసి స్వీటీ. సెకండ్ ప్రైజ్. క్లాప్. కంగ్రాచులేషన్స్ స్వీటీ. థ్యాంక్ యూ మేడం. సో సెకండ్ ప్రైజ్ అయితే స్వీట్ అయితే దక్కించుకుంది. సో ఇప్పుడు మన థర్డ్ విన్నర్ ఎవరు ఒకసారి తెలుసుకుందాం. మేడం థర్డ్ ప్రైజ్ హనీ థర్డ్ ప్రైజ్. కమాన్ 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 కమాన్. ఏ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. బాగుంది నీ ముగ్గు. థ్యాంక్ యూ మ్యామ్. థర్డ్ ప్రైజ్ అయితే హనీ అయితే తీసుకుంది. సో ఇప్పుడు మన నెక్స్ట్ ఫోర్త్ ఎవరు విన్నర్ ఒకసారి మేడం గారు చెప్తారు. మేడం ఫోర్త్ ప్రైజ్ ఎవరికి ఇది వాళ్ళకి ఇచ్చేసేయండి మేడం. అమ్ములు ఫోర్త్ ప్రైజ్. కమాన్ కమాన్ కమాన్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. సో ఫ్రెండ్స్ ఫోర్త్ ప్రైజ్ అయితే అమ్ములు అయితే తీసుకుంది. సో ఇప్పుడు ఫిఫ్త్ ప్రైజ్ ఎవరు ఒకసారి చూద్దాం. మేడం ఫిఫ్త్ ప్రైజ్ ఇదిగో మేడం. ఫిఫ్త్ ప్రైజ్ వరకు ఇవ్వండి. అంజలి ఫిఫ్త్ ప్రైజ్. అంజలి కమాన్. థ్యాంక్ యూ మ్యామ్. సో ఫ్రెండ్స్ ఫైనల్ ప్రైజ్ వచ్చేసి జాహ్నవి. సో జాహ్నవి కమాన్. మేడం ఇది జాహ్నవికి ఇచ్చేసాను ఫైనల్ ప్రైజ్ కంటెస్టెంట్. కమాన్ జాహ్నవి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇగో ప్రైజ్ తీసుకో. చిన్న అక్కడ. క్యూట్ ప్రైజ్. ఓకే వెల్. సో ఫ్రెండ్స్ సో ఫైనల్గా అయితే మా సంక్రాంతి ముగ్గుల పోటీలు అయితే సో కంప్లీట్ అయిపోయినాయి. సో ఫస్ట్ నుంచి 6 ప్రైజులు అయితే సో పిల్లలైతే కైవసం చేసుకోరు. సో మేడం వచ్చినందుకు ధన్యవాదాలు మేడం. సో మీకు మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు. సో మేడం ఒకసారి మా ప్రేక్షకులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పండి. హాయ్ అందరికైతే సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈసారి మా పిల్లలైతే అందరు మంచిగా ముగ్గులు అయితే మంచిగా వేసిర్రు. అయితే ముగ్గులు అన్నీ చాలా బాగా నచ్చినాయి. సో అందరూ ఏమంటారు పండగ మంచిగా జరుపుకోండి. మేము కూడా మంచిగా జరుపుకుంటాము. సో మేడం ఒక్కసారి పిల్లలతో ఫోటో మేము ఒకసారి రండి మేము ఇటు ఫోటో తీద్దాం. ఒక్క ఫోటో ఇట్లా ప్రైజులు తీసుకోండి. ఇక్కడ నిలబడి ఒకసారి అక్కడ చూడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టండి. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. బాయ్. సో అందరికీ హ్యాపీ సంక్రాంతి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పేసి